హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మీకు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి వర్క్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇదిగోండి, ఈ డిజైన్ కుట్టాను నేను ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్కి. చూస్తున్నారుగా. నేను ఆల్రెడీ బ్యాక్ కుట్టించాను. ఇప్పుడు ఫ్రంట్ ఎలా కుట్టాలన్నది చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఐటమ్స్ ఏమేం కావాలన్నది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక్కడ బ్యాక్ అంతా ఆల్రెడీ కుట్టేశాను, ఫ్రంట్ ఒకటే ఉంచాను మీకు చూపిద్దామని ఎలా కుట్టాలి ఏంటన్నది. ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ ఒక్కొక్కటి చూపిస్తా, చూడండి. ఫస్ట్ మనకి గోల్డ్ బీడ్స్ చైన్ కావాలి. నెక్స్ట్ స్టోన్ లైన్. నెక్స్ట్ గోల్డ్ బీడ్స్ కొంచెం పెద్దగా ఉన్నవి తీసుకోండి. గోల్డ్ కుందన్స్. అటాచ్ చేయడానికి గ్లూ. బీడ్స్ కుట్టడానికి నీడిల్ అండ్ థ్రెడ్. మీ శారీ కలర్ని బట్టి మీరు థ్రెడ్ అనేది తీసుకోండి. నాది ఆరెంజ్ కలర్ శారీ కాబట్టి ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకున్నా. ఫస్ట్ మనం గ్లూ పెట్టి గోల్డ్ బీడ్స్ చైన్ చూపించాను చూసారా, అది ఫస్ట్ అటాచ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా జాగ్రత్తగా అంటించుకోండి నీట్గా. నెక్స్ట్ దాని పక్కనే మళ్ళీ గమ్ అంటించి స్టోన్ లైన్ అటాచ్ చేయండి. ఈ గోల్డ్ చైన్ కూడా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ గోల్డ్ చైన్ పక్కనే గ్లూ అంటించి మళ్ళీ ముందు చూపించాను చూసారా గోల్డ్ బీడ్స్ చైన్, అది అటాచ్ చేయాలి. చూసారా, ఇప్పుడు ఈ మూడు అటాచ్ చేసాను. అటాచ్ చేసాక ఇది ఊడకుండా ఉండడానికి మనం ఇప్పుడు నీడిల్తో అక్కడక్కడ టాకాలు వేసుకుందాం. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఎక్కడెక్కడ వేసాను అన్నది. ఫస్ట్ నీడిల్ తీసుకొని దానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ ఆ మూడు చైన్స్ ఊడకుండా ఉండడానికి అక్కడక్కడ టాకాలు వేయండి. ఇది చాలా సింపుల్గా అయిపోద్ది. ఇది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది అక్కడక్కడ టాకాలు వేయడం. ఇప్పుడు మనం దీని తర్వాత గోల్డ్ బీడ్స్ కొంచెం పెద్దగా ఉన్నవి తీసుకోమన్నాను కదా, అవి ఇప్పుడు 7 చుక్కల ఫ్లవర్ ఉంటుంది చూసారా, అలాగా 7 బీడ్స్తో మనము ఫ్లవర్ కింద కుడతాము. ఫస్ట్ 3 తీసుకొని వీడియోలో చూపించే విధంగా కుట్టండి. తర్వాత 2 తీసుకోండి. 2 బీడ్స్ తీసుకొని అదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కుట్టుకోండి. నెక్స్ట్ ఈ సైడ్ కూడా అలాగే 2 పూసలు తీసుకొని అవి కూడా అలాగే కుట్టండి. ఇదిగో చూసారుగా, ఇప్పుడు చిన్న ఫ్లవర్ కింద తయారైంది ఇది.
నేను ఒక్కొక్క పూస ఎందుకు కొట్టలేదంటే టైం ఎక్కువ పడుతుంది. అదే 3-2 కింద కుట్టేస్తారంటే మీకు ఈజీగా అయిపోద్ది. ఇలాగ మొత్తం కొంచెం కొంచెం గ్యాప్ పుచ్చుకొని మధ్యలో ఒక్కో దానికి అలా కుట్టుకుంటారండి. మొత్తం ఆ చైన్ ఉన్న దాని పక్కనే వరుసగానే మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వండి ఫ్లవర్కి మధ్యలో. అక్కడ మనం ఆరెంజ్ కలర్ థ్రెడ్తో గోల్డ్ చైన్ కుడతాము. ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ థ్రెడ్ చూపించాను కదా, అది మీ శారీని బట్టి వేరు కలర్స్ తీసుకోండి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ కాబట్టి నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. మీరు శారీని బట్టి మీరు కలర్ తీసుకోండి. ఇప్పుడు అన్నీ కుట్టేశాను. ఓవరాల్గా కంప్లీట్ అయిపోతుంది ఇది ఈ బీడ్స్ కుట్టడం మట్టుకి. ఇదిగో చూసారుగా ఫ్లవర్ కింద తయారైంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ ఫ్లవర్కి మధ్యన గ్యాప్ వచ్చాను కదా, ఆ గ్యాప్లో సిల్క్ థ్రెడ్తో మనము లాంగ్ చైన్ కింద కుడతాము ఒక్కొక్కటిని. చూడండి, ఈ థ్రెడ్తో మనం 3 రేఖల కింద కొడతాం. ఫస్ట్ది ఇదిగో లాంగ్ చైన్ కింద వీడియోలో చూపించే విధంగా కుట్టండి. ఒకటి కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ దాని నుంచి మళ్ళీ ఇంకోటి ఇప్పుడు 2 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 3వ రేఖ కొడుతున్నాము. ఇప్పుడు ఈ 3 రేఖలు కంప్లీట్ అయినాయి. చూస్తున్నారుగా, అది ఒక చిన్న ఫ్లవర్ కింద 3 రేఖల ఫ్లవర్ కింద తయారైంది. ఇదే డిజైన్ మీరు ఓవరాల్గా మొత్తం బీడ్స్కి మధ్యలో ఉన్న ఫ్లవర్కి మధ్యలో ఉన్న గ్యాప్లో అంతా ఫిల్ చేసేసుకోండి ఇలాగా ఈ రేఖలతో. చూస్తున్నారుగా, ఇది కూడా ఇప్పుడు ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఇందాక గోల్డ్ కుందన్స్ చూపించాను కదా, అవి తీసుకోండి. అవి తీసుకుని గోల్డ్ బీడ్స్ ఫ్లవర్ కుట్టాం చూసారా మీరు ఇందాక, ఆ ఫ్లవర్ పైన ఇవి అటాచ్ చేయాలి. అది ఎలాగన్నది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఫ్లవర్కి గోల్డ్ బీడ్స్ ఫ్లవర్ పైన ముందు గ్లూ అటాచ్ చేయాలి. ఇలాగ 3 రేఖల కింద ఆ గ్లూ మీద గోల్డ్ కుందన్స్ 1 by 1 అటాచ్ చేయాలి. ఇదిగో అటాచ్ చేశాను చూడండి. ఇప్పుడు ఇదే విధంగా అన్ని బీడ్స్ ఫ్లవర్స్ పైన గ్లూ అటాచ్ చేసి 1 by 1 అన్నీ అటాచ్ చేసుకుంటూ రావాలి కుందన్స్.
ఇది ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతే మీకు ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. అంతే, డిజైన్ రెడీ అయిపోయింది. చూడండి, మీకు మళ్ళీ చూపిస్తా అంత ఓవరాల్ లుక్. ఇగో ఫస్ట్ గోల్డ్ బీడ్స్, స్టోన్ లైన్, తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్స్ అంటించాం, తర్వాత గోల్డ్ బీడ్స్తో ఫ్లవర్ కింద కుట్టాం, తర్వాత ఆరెంజ్ కలర్ది కుట్టాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.